నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, రేపు అత్యంత శక్తివంతమైనటువంటి ద్విజప్రియ సంకష్టహర చతుర్థి రాబోతోంది. చాలా సంకష్టహర చతుర్థుల గురించి మాట్లాడుకున్నా. నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు బుధవారం సంకష్టహర చతుర్థి వస్తుందా అని. రేపు రానే వస్తోంది. అందున హస్త నక్షత్రం వినాయకుడి నక్షత్రంగా కూడా చెప్తూ ఉంటారు. సూర్యోదయానికి ఆ నక్షత్రం ఉంది. సో ఇంత అంటే కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా రాబోతున్నాయి కాబట్టి రేపటి సంకష్టహర చతుర్థి ఎట్లాంటి బాధల నుంచి బయటపడటం కోసం ఆచరించవచ్చు, అసలు రేపే మొదలు పెట్టచ్చా ఇత్యాది ప్రశ్నలకి మీ సమాధానం. ప్రతిసారి సంకటహస్త చతుర్థి వచ్చినప్పుడు ఉండేటువంటి ఫలితానికి రేపు వచ్చేటువంటి ఫలితానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకు అంటే మనకి శాస్త్రాల్లో చూడండి, ఎవరికైనా ఆటంకము జరుగుతుంది అంటే ఎవరిని ఆరాధిస్తాం? గణపతిని ఆరాధిస్తాం. గ్రహాల్లో ఎవరిని ఆరాధిస్తాం? ఆటంకం జరుగుతుందంటే కేతువుని ఆరాధిస్తాం. కేతు గ్రహం దగ్గర మీరు గనక దీపారాధన చేసి కేతుగ్రహం చుట్టూ ప్రదక్షిణం చేసుకున్నట్లయితే మీకు రిజల్ట్ ఇమ్మీడియట్లీ కనిపిస్తుందండి. అంటే కేతుని ప్రసన్నం చేసుకున్నాము. ఎందుకంటే కేతువుని ఎందుకు ప్రసన్నం చేసుకోవాలి అంటే జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినటువంటి ఒక సిస్టమ్ ఏమిటి అంటే, ఇప్పుడు మీకు చూడండి, మన బాడీలో పలానా వైటమిన్స్ వల్ల పలానా ఎనర్జీ వస్తుందని ఉంటుంది కదా, సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అవునా? పలానా వైటమిన్స్ పలానా ఎనర్జీని ఎలా ఇస్తుందో పలానా గ్రహము పలానా సంబంధించినటువంటి విషయానికి మీకు తోడ్పడుతుంది. నాకు ప్రమోషన్ రావట్లేదు, గౌరవం ఉండట్లేదు, సన్ ఎక్కడో వీక్గా ఉన్నాడు, సన్ అనుగ్రహం మీకు రావట్లేదు. సన్ ఏమి మిమ్మల్ని శత్రువుగా చూస్తూ ఆయన ఏదో మీతో ఇబ్బంది పెట్టడం కాదు, ఆయన ఇబ్బంది పెట్టడం కాదు, అది డల్గా ఉంది. అంటే చిన్న ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు పవర్ రావడం తక్కువగా వస్తుంది అనుకోండి, ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది, అంతేగాని పవర్ ఏదో మీ మీద కక్ష కట్టి స్లోగా లేదు. అక్కడ మీకు ఆ రోజు పలానా సమయంలో పవర్ ఫ్లక్చువేషన్ అయ్యి రావాల్సిన దాంట్లో రాకుండా వోల్టేజ్ తక్కువగా వస్తుంది. వోల్టేజ్ తక్కువగా ఉండడం వల్ల వెలగాల్సినంత బల్బు వెలగట్లేదు, ఇవ్వాల్సినంత గాలి ఫ్యాన్ ఇవ్వట్లేదు. దిక్కుమాలిన కక్ష కట్టావా, పవర్ నువ్వు నా మీద కక్ష కట్టావా అంటే ఎట్లా? బుద్ధిలేని ధనం అవుద్ది. అట్లాగే ఇవన్నీ ఎలా వస్తాయి అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా వస్తాయని చెప్తుంది శాస్త్రం. అంటే ఏమిటి? నువ్వు కేతువుకు సంబంధించిన కర్మ కొంతే చేసుకున్నావు, అందుకని ఆ ఎనర్జీ కొంతే వస్తుంది. రవికి సంబంధించింది కొంతే చేసుకున్నావు. అయితే ఇవన్నీ వీరికి అధిష్టాన దేవతలు అంటారు. కేతు గ్రహానికి అధిష్టాన దేవత ఇస్ గణపతి. సూర్యుడికి సూర్యుడు, ఆయన నారాయణుడు ఎలా అంటారో, చంద్రుడికి గౌరీదేవి ఎలా అంటారో, కుజుడికి స్కందుడు ఎలా అంటారో, ఇలా ఒక్కొక్క దానికి ఎలా ఉంటుందో అట్ ది సేమ్ టైం దీనికి గణపతి. పాస్ట్ లైఫ్లో ఏవో కొన్ని కర్మల వల్ల ప్రతి ఇది ఆటంకం అవుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళ అధిష్టాన దేవతను మనం పట్టుకుంటున్నాం. కేతువు యొక్క అధిష్టాన దేవతను ఎప్పుడైతే పట్టుకుంటామో ఈ ఆటంకాలు పెరుగుతాయి. అయితే ఇప్పుడుండే ప్రత్యేకత ఎందుకు అన్నాను అంటే, రేపు వచ్చేటువంటి సంకటహర చతుర్థికి చంద్రుడు కేతువుతో కలిసి ఉంటాడు. అది కూడా బుధరాశుల్లో ఉండడం మరింత ప్రత్యేకత. బుధరాశుల్లో అందులో మరలా మిథున, కన్యా రెండు బుధరాశులు. కన్యలో ఉండడం మరింత ప్రత్యేకత. ఎందుకంటే కన్యారాశి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది న్యాచురల్ 6th house. న్యాచురల్ 6th houseలో ఏముంటుంది అంటే పూర్వజన్మ కర్మ దాగి ఉంటుంది అక్కడ. అంటే నీ మనసుని గనక, చంద్రుడి మనసుని గనక కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి దగ్గర పెట్టినట్లయితే, నీ బుద్ధిని మనసుని అక్కడ పెట్టినట్లయితే, నువ్వు ఎక్కడ లైఫ్లో రాంగ్ చేస్తున్నావు అంటే, ఒక వర్క్ అవ్వాలంటే ఎక్కడో మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. ఒక బిజినెస్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే జాబ్లో ఎదగలేని విషయం కావచ్చు, ఇవన్నీ కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అనేటువంటి చాలా స్పష్టంగా గణపతి మనకు తెలిసేలా చేస్తాడట. ద్విజప్రియ అని మీరు ఒక వర్డ్ వాడారు. ద్విజ అంటే దీనికి రెండు రకాల అర్థాలు ఉంటాయి. ఒకటి ద్విజులు అంటే రెండు జన్మలు ఉన్నవారు. రెండు జన్మలు ఎవరికి ఉంటాయండి?
అంటే ఒకటి పక్షులకు ఉంటుంది, ఒకటి జంధ్యం ధరించేటువంటి వారికి ఉంటుంది. ఎందుకంటే జంధ్యము ఉపనయనానికి ముందు ఒక జన్మ, ఉపనయనం నుంచి ఒక జన్మ. ఎవరికైనా చూడండి, వాళ్ళు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు సరిగా లేవు, అప్పుడు పుట్టిన సమయానికి లగ్నం నుంచి గ్రహాలు సరిగా లేవనుకోండి, ఉపనయన ముహూర్తం గనక సరిగ్గా పెట్టినట్లయితే వాళ్ళకి మళ్ళీ ఆ గ్రహస్థితి పనిచేస్తుంది చక్కగా. అవునా? మరి ఏమనుకుంటున్నారు, అద్భుతం సార్. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ సంస్కారం అయితే ఎంత ఉత్కృష్టమైన సంస్కారం అయితే కదా. అయ్యో బ్రహ్మాండమైన సంస్కారం అది. అసలు చేయించుకోకుండా పెళ్లిళ్ళకి బెండకాయల్లా ముదిరిపోయినప్పుడు 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి ఒడుగులు చేసుకుంటే ఎంత దరిద్రం. ఎంత దరిద్రం అసలు. అది చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇలా గనక కరెక్ట్ ముహూర్తం పెట్టి గనక చేస్తే అద్భుతం, ఇంకా తిరుగులేదు. ఓకే, అయితే పక్షులకి ఎందుకన్నాము అంటే, పక్షి గుడ్డు పెడుతుంది, మళ్ళీ గుడ్లోంచి మళ్ళీ పిల్లబడుతుంది అంటే 2 జన్మలు దానికి. అంతే కదా. అలా ఇప్పుడు వీరికి ఈ ద్విజప్రియ గణపతి అని ఎందుకంటారంటే, మీరు ఈ రోజు చేసినటువంటిది ఏదైతే ఉందో సంకష్టహార ద్విజప్రియ సంకష్టహార చతుర్థి ఎందుకంటారు, ఇంకొక జన్మ ఇచ్చినట్టే ఇక్కడ నుంచి మీరు కనుక చేసుకుంటే. అంటే దీనికంటే ముందు చేసినటువంటి లైఫ్ ఇస్ డిఫరెంట్. రేపు చేసుకునేటువంటి సంకష్టహార చతుర్థి ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే రిజల్ట్ వల్ల వచ్చే లైఫ్ ఇస్ డిఫరెంట్. కాబట్టి ఎలా అయితే మనం చెప్పాను కదా, ఉపనయనానికి ముందు ఉపనయనానికి తర్వాత అని ఒక లైన్ గీసుకున్నట్టయితే, అంతే, అంతకు ముందు ఆ తర్వాత. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. అయితే అందరూ చేసుకోవాలి, ఎందుకంటే పూర్వజన్మ పాపం రీత్యా రకరకాల కష్టాలు అనుభవించే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఏం చేయమంటారు సార్, ఎప్పుడు చేసుకోమంటారు? ఒకటేనమ్మా, గణపతిని ఎప్పుడు కూడా ఏం చెప్తుంది శాస్త్రము అంటే, గణపతిని నువ్వు గరికతోనే పూజించాలి అని చెప్తుంది. ఎందుకు గరికతో పూజించాలి? గరికకు ఉండేటువంటి లక్షణం మీకు ఇంతకుముందు గత వీడియోలో చెప్పాను, మరలా చెప్తాను, కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి. గరిక మీరు చూసుకున్నట్లయితే ఇలా మొలుస్తుంది, ముందుకెళ్ళి మళ్ళీ తను నాటుకుంటుంది, మళ్ళీ మొలుస్తుంది, నాటుకుంటుంది. అంటే దీని అర్థం ఏమిటి? అది ఎప్పుడు లింక్ పెట్టుకుంటుంది. అంటే ఎక్కడైనా కట్ అయిన మధ్యలో మిగతా ఉన్నటువంటి భూమితో ఉన్న లింక్ ద్వారా అది ఎక్కడ దీన్ని కోల్పోద్ది, తన అస్తిత్వాన్ని కోల్పోదు. ఇప్పుడు ఒక చెట్టు ఉంది అనుకోండి, పీకేసాం, అక్కడికి అయిపోయింది, చచ్చిపోతుంది అది. కానీ ఈ గరికి అలా కాదు, ఎంతవరకు తెంపామో అంతవరకు అది పోయింది, మిగిలిందంతా మళ్ళీ బతికే ఉంటుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ బతికే ఉంటుంది. ఎందుకు? భూమితో లింక్ అప్ అయి ఉంది అది. అవునా? అలాగే ఈ గణపతికి ఎవరైతే మనం గరికతో పూజ చేస్తామో, నీ లైఫ్ లో ఎన్ని ఒడిదుడుకులు రాని, పలానా బిజినెస్ చేశాను డబ్బులు పోయాయి, పలానా జాబ్ లో పోయింది, పలానా విదేశాలకు ఖర్చు అయిపోయాయి, అవి అలా అయిపోయినా మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతూనే ఉంటుంది లైఫ్ అనేటువంటిది. సింబాలిక్ గా గరికతో చేయాలి. అలాగే ఇది ముందుకు వెళ్ళి మళ్ళీ నాటుకుంటుందంటే, గణపతికి గనక ఎవరైనా సరే గరికతో పూజ గనక చేస్తారు నిత్యము, వాళ్ళకి వాళ్ళ జీవితంలో కుటుంబ అభివృద్ధి అంటారు చూసారా, సంతానం లేకపోవడం ఇట్లాంటివి ఉంటుంటాయి, కొంతమందికి అభివృద్ధి అవ్వదు వాళ్ళకి. అలా అభివృద్ధి కాకుండా ఆగిపోయినా మరలా ఎక్స్టెన్షన్ అవుతుంది వాళ్ళ లైఫ్ అనేది. అంటే ఏమిటి? సంతానం కలగడము, అంటే వాళ్ళ వంశం అక్కడికి ఆగిపోయింది అంటూ ఉంటాం. వంశ అభివృద్ధిని ఇస్తుందట. ఇది వంశాన్ని పెంచుతుంది, లోపలికి వెళ్తుంది, మళ్ళీ మొలుస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది, అలాగనమాట. వంశాభివృద్ధిని ఇస్తుంది. అందుకని గరికతో పూజ చేయాలి ఖచ్చితంగా. గణపతికి ఎక్కువగా అతని ముందు ఇలా కొట్టుకోవడము, గుంజీలు తీయడం మంచిదని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే దానికి పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి. ఒకసారి విష్ణు చక్రాన్ని గణపతి మింగేశారని, అప్పుడు ఆ విష్ణు నా చక్రం ఈ బాబు అని చెప్పని అతని ముందు ఇలా గుంజీలు తీసాడు, ఇలా కొట్టుకున్నాడు, అప్పుడు నవ్వినందుకు బయటకు వచ్చిందని చెప్తూ ఉంటారు కొన్ని కథలు, వాటిలో వృత్తాంతాలు చెప్తూ ఉంటారు. గుంజీలు మూలాధారం కూడా యాక్టివేట్ అవుతుంది. ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే, ఇది ఈ స్థానాన్ని శాస్త్రాల్లో పిల్లలతో పర్టికులర్ గా తీపిస్తారు. ఎందుకంటే వాళ్ళ జన్మజాతకంలో గనక 3వ స్థానం యాక్టివేషన్ అయితే 4వ స్థానం నెగేటింగ్ స్థానం, 4వ స్థానానికి వ్యయస్థానం, 3వ స్థానం అది యాక్టివేట్ అయింది అనుకోండి, ఎవరికైనా పిల్లలకి చదువు అవ్వదు. చదువు విషయంలో వాళ్ళకి సరిగా అర్థం కాకపోవడమో, లేకపోతే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడమో జరుగుతుంటుంది. ఎప్పుడైతే వాళ్ళు గుంజీలు తీస్తారో వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమవుతుంది, వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. వాళ్ళ జన్మజాతకంలో 3వ భావం నెగటివ్ గా యాక్టివేట్ అవ్వకుండా 4వ భావం యాక్టివేట్ అవుతుంది. అందుకని గుంజీలు చెప్తారు. అయితే సంకష్టహార చతుర్థికి చెప్పేటప్పుడు ఇన్ని నెలలు చేయాలి, సుమారుగా 11 నెలలు అయితే కన్సిక్యూటివ్ గా చేయాలి అని చెప్తారు కదా సార్. ఇప్పటిదాకా మొదలు పెట్టలేదు, ఇప్పుడు మేము మొదలు పెట్టచ్చా అంటే పెట్టుకోవచ్చు. మొదలు పెట్టకూడదు, ఇప్పటిదాకా జిమ్ కి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళొచ్చా అంటే ఎవరు కాదంట. మొదలు పెట్టచ్చు.
వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. ఉపవాస దీక్ష అవసరమా సార్ దీనికి? ఒకటేనమ్మా, ఉపవాస దీక్ష అన్నిటికీ అవసరం, ఆ. దీనికి దానికని కాదు. ఉమ్. ఎందుకు ఉపవాసము అనేది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏమీ లేదు, బాగా తిన్నాము, ఫుల్గా తిన్నాము, ఉమ్. కాన్సన్ట్రేషన్ చేయడం, నిద్ర వస్తుంది, ఉమ్. నిద్రపోయేటప్పుడు ఏం పూజ చేస్తాం, అందుకని లిమిట్గా. నేను ఉండలేను, లిమిట్గా తిను, ఉమ్. ఉండగలను, ఏమి తినకుండా చెయ్యి, Right. సాయంత్రమే అంతే చేసుకోవాల్సినటువంటి అంతే, పూజ సింపుల్. సాయంత్రం పూజ చేసుకునేది కాబట్టి ఖచ్చితంగా సాయంత్రం. ఇంకా చెప్పాలంటే దీని విశిష్టత ఏంటి, ఏం చేసుకోవాలి, చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితాల గురించి మాకు చాలా అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు, నమస్కారం. శ్రీమాత్రే నమః.